మనం రోజు చూసే సూర్యుడు ఒక్క సెకండ్ పాటు ఒక్కసారిగా మాయమైపోతే ఏం జరుగుతుంది? ఒక్క సెకనే కదా ఏమవుతుంది అని అనుకోవచ్చు. కానీ దాని పరిణామాలు ఊహించని విధంగా చాలా తీవ్రంగా ఉంటాయి. ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన అంశం గురించి వివరంగా తెలుసుకుందాం. సూర్యుడు మనకు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యకాంతి 8 నిమిషాల 20 సెకండ్ల క్రితం సూర్యుడి నుంచి బయలుదేరింది. సూర్యుడు ఒక్క సెకండ్ పాటు మాయమయ్యాడని అనుకుందాం. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం, ఈ మార్పు భూమి మీద వెంటనే కనిపించదు. ఎందుకంటే సూర్యుడు మాయమైన ఆ విషయం మనకు తెలియడానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు సూర్యుడు ఉన్నట్టే మనకు కాంతి వస్తూ ఉంటుంది. ఆ 8 నిమిషాల 20 సెకండ్ల తరువాత సూర్యకాంతి భూమిని చేరడం ఆగిపోతుంది. అప్పుడు ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చీకటిలోకి వెళ్ళిపోతుంది. మనం చూస్తున్న అన్ని రకాల రంగులు మాయమవుతాయి. ఆకాశం నల్లగా మారిపోతుంది. మీరు అనుకోవచ్చు, చంద్రుడు ఉన్నాడు కదా అని. కానీ చంద్రుడికి సొంతంగా కాంతి లేదు. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి తిరిగి భూమికి వస్తుంది. సూర్యుడు లేడు కాబట్టి చంద్రుడు కూడా కనిపించడు. రాత్రిపూట నక్షత్రాలు బాగా ప్రకాశిస్తాయి. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అదే గురుత్వాకర్షణ శక్తి, అంటే గ్రావిటీ. సూర్యుడు భూమిని తన గ్రావిటీతోనే భూమి యొక్క ఆర్బిట్లో ఉంచుతున్నాడు. సూర్యుడు మాయమయ్యాడు కాబట్టి గ్రావిటీ కూడా అదే క్షణంలో మాయమవుతుంది. కానీ అది భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. ఆ సమయం తర్వాత భూమి మీద సూర్యుడి గ్రావిటీ ఉండదు. అప్పుడు భూమి తన ఆర్బిట్ నుండి బయటకు వెళ్ళి స్ట్రైట్ లైన్లో ప్రయాణిస్తుంది. ఇది ఎంత భయంకరమైన విషయమో ఊహించుకోండి. భూమి అంతరిక్షంలో ఎక్కడో చీకట్లో చాలా చలిగా ఉండే ప్రదేశంలోకి వెళ్తుంది. సరిగ్గా ఒక్క సెకండ్ తర్వాత సూర్యుడు మళ్ళీ కనిపించినా అతని కాంతి ఇంకా గ్రావిటీ తిరిగి బయలుదేరుతాయి. అవి మళ్ళీ భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. కానీ ఇప్పుడు మనకి పెద్ద సమస్య ఉంది. భూమి తన పాత స్థానంలో లేదు. అది 8 నిమిషాల 20 సెకండ్ల పాటు స్ట్రెయిట్ లైన్లో ప్రయాణించి వేరే చోటుకు వెళ్ళింది. సూర్యుడి గ్రావిటీ మళ్ళీ వచ్చినప్పటికీ అది భూమిని తన పాత ఆర్బిట్ ప్లేస్లోకి లాగలేదు. దీనివల్ల మొత్తం సోలార్ సిస్టమ్ పైనే ఎఫెక్ట్ పడుతుంది. సోలార్ సిస్టంలో ఉండే ప్లానెట్స్ అన్నీ వాటి ఆర్బిట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఒకదానితో ఒకటి ఢీకొనడం లేదా అంతరిక్షంలోకి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక్క సెకండ్ మాయమైన సూర్యుడి వల్ల సోలార్ సిస్టమ్ మొత్తం నాశనం అవుతుంది. గ్రావిటీ వల్ల భూమి సూర్యుడి వైపు చాలా వేగంగా లాగబడవచ్చు, లేదా అది పూర్తిగా అంతరిక్షంలోకి వెళ్ళిపోవచ్చు. ఏది జరిగినా అది భూమి మీద జీవనానికి ముగింపు అవుతుంది. కాబట్టి సూర్యుడు ఒక్క సెకండ్ పాటు మాయమైతే అది మన ఊహకు అందని విధంగా భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. కేవలం ఒక్క సెకండ్ చీకటి మాత్రమే కాదు, గ్రావిటీ లేకపోవడం వల్ల మొత్తం సోలార్ సిస్టమ్ శాశ్వతంగా నాశనం అవుతుంది. కానీ నిజానికి ఇలా ఎప్పుడూ జరగదు. ఒకవేళ ఒక్క సెకండ్ సూర్యుడు మాయమైతే ఏం జరుగుతుంది అని చెప్పడమే ఈ వీడియో యొక్క లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.